అందరికీ నమస్కారం. బడుగు బలహీన వర్గాలు అనే పేరుతో, దళితులు అనే పేరుతో ఇలాంటి వాళ్ళు చేసే రాజకీయాలు మనం ఎప్పుడు కూడా గమనించాలి. వీళ్ళకి ఏంటంటే ఒక ఇష్యూ కావాలి, దాని మీద వాళ్ళ యొక్క చతురత కనబరిచి జనాల్ని మొబలైజ్ చేసి ఓట్లు గడించి ఈ ప్రజాస్వామ్యాన్ని మిస్యూజ్ చేసేసుకొని, రాజ్యాంగాన్ని కూడా మిస్యూజ్ చేసేసుకొని అధికారాలు, పదవులు ఇట్లాంటివి చేపట్టాలి. ఇది వీళ్ళ ఎజెండా. వీళ్ళకి నిజంగా జనం మీద మన అనేటటువంటి ఒక ప్రేమ ఉండదు, మన వాళ్ళు అనే భావన ఉండదు. జనం మీదే ఉండనప్పుడు ఇంకా మా మాలలు, మా మాదిగలు అనే వాళ్ళని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నాకు చెప్పే రైట్ ఉందా లేదా అని మీరు అనుకోక్కర్లా. నాకు ప్రతి ఒక్కడు భారతీయుడే, ప్రతి ఒక్కడు హిందువే. సరే, హిందూయేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా దృష్టిలో తొలుత భారతీయులు, ఆ తర్వాత వాళ్ళు క్రైస్తవులైన, ముస్లింలైనా, లేకపోతే ఇతర మతస్థులైనా. ఈ క్లారిటీ మెయింటైన్ చేసుకుంటూ ఇటువంటి వాళ్ళ యొక్క దుశ్చేష్టలు, కుటిల నీతి లేనటువంటి రాజకీయాలు ఇవన్నీ కూడా గమనించాలి. లేదనుకోండి, దళితుల్ని రెచ్చగొట్టేద్దాం, మాలల్ని రెచ్చగొట్టేద్దాం, మాదిగల్ని రెచ్చగొట్టేద్దాం, ట్రైబల్స్ని రెచ్చగొట్టేద్దాం. ట్రైబల్స్ మీద వీళ్ళకి ప్రేమ. ఓ వారం రోజులు ఉండరండి కొండ మీద, తెలుస్తుంది. అప్పుడు ప్రేమ ఏంటో తెలుస్తుంది. ఈ మధ్య అభినయ్ దర్శన్ అనేటటువంటి ఒక పాస్టర్ గారు తిరిగాడు కదా, ట్రైబల్స్ మీద తెగ ప్రేమ ఉన్నట్లుగా తిరిగాడు కదా. ఏమైంది? అనవసరంగా ఒక అమాయకమైనటువంటి ఒక నలుగురు ట్రైబల్స్ మీద కేసులు నమోదు చేయించగలిగాడు. అదే ఈ ఫేక్ డ్రామా అంతా ఆటోమేటిక్గా దర్యాప్తు ఉంటుంది కదా, దాని మీద కూడా వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. అది ప్లాన్డ్ అయినా కూడా. సో వీళ్ళకి ప్రేమలు అనేది ఉండదు. గిరిజన హరిజనుల మీద ప్రేమలు ఉండవు. మనము ఎస్సీ ఎస్టీ ఇట్లా ఏదో పిలుచుకుంటాం, కానీ అట్లా కాదండి. గిరిజనులు, హరిజనులు వీళ్ళ హక్కులకు విఘాతం కలిగేలాగా ఎవరు ట్రై చేసినా, ఎవరు వాళ్ళ హక్కుల్ని అడ్డు పెట్టుకొని రాజకీయ పబ్బం నిలుపుకోవాలని ప్రయత్నించినా మనం దానికి అగైనిస్ట్గా ఫైట్ చేయాలి. అదర్వైజ్ మోసపోతాం. అలా హరిజనులైనా, గిరిజనులైనా, ఇతర సామాజిక వర్గాల్ని ఇలా మొత్తంగా మనమంతా హిందువులం, మనమంతా భారతీయులం అనే భావనలో ఉన్నప్పుడే మన ఐక్యతకు ఎలాంటి విఘాతం రాదు. ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులు కూడా రాజ్యం మేలడం సాధ్యం కాదు. తొలుత రావణ్ విషయంలో వైసీపీ లేదు అని మాట్లాడారు. ఆ తర్వాత వైసీపీ సంబంధించినటువంటి ఒక అడ్వకేటే వచ్చి ఇప్పుడు రావణ్ తరపున వాదిస్తూ ఉన్నాడు. రావణ్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఏవి బయటకు పొక్కకుండా చూడండి అని హైకోర్టులో కేసు వేశాడు వైసీపీకి సంబంధించిన అడ్వకేట్. ఎందుకు అంటే వైసీపీకి ఉన్న లింకులు ఏమైనా బయటపడతాయేమో అని చెప్పేసి టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటును కూడా ఒక వ్యక్తికి 10 రూపాయలు సహకారం చేయదు. ఇది రాసి పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కునేటప్పుడు మెతుకులు ఉంటాయి కదా, ఆ మెతుకులు కింద పడితే కాకులు అవి ఏరుకుంటాయి. మన ప్రతిపక్ష నాయకుల పార్టీ యొక్క ఉద్దేశం ఆ మెతుకులు కింద పడితే కూడా కాకులు తింటే ఏమనేది వాటిని కూడా ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకొని కింద రావాల్సిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు ఏదో ఫండింగ్ చేస్తారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, వాళ్ళ ఫ్రేమ్వర్క్ లో ఫిట్ అయితే ఇస్తారో లేదో నాకైతే తెలియదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఫైట్ చేసే వ్యక్తులకు వాళ్ళు ఫండింగ్ చేస్తారని నేనైతే నమ్మను. ఇంకా అవసరమైతే ప్రభుత్వానికి సంబంధించింది ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు నా దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని ఏమైనా మాట్లాడతారేమో తప్ప వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉండదు, వాళ్ళు ఫండింగ్ చేసే సమస్య అసలు. అది జడా శ్రావణ్ను ఫండింగ్ అందట్లేదనే ఫ్రస్ట్రేషను లేకపోతే ఏమో కానీ మొత్తానికి వైసీపీ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో చూడండి. గతంలో ఇదే జడా శ్రావణ్ నేను వైసీపీ మనిషిని, వైసీపీ కోసం పనిచేస్తాను అని క్లియర్గా మాట్లాడాడు కొన్ని నెలల క్రితమే. అలాగే ఉప ముఖ్యమంత్రి నేను అవుతాను, మీరందరూ కూడా నాకు ఓటేస్తారు, నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని జనాలతో జేజేలు కొట్టించుకున్నాడు ఆ రోజు క్రైస్తవ సభలో. ఉప ముఖ్యమంత్రి ఏ పార్టీలో అయిపోతాడు? ఈయన పార్టీతోనే అయిపోతాడా? లేకపోతే ఈయన పార్టీకి బోలెడు సీట్లు వచ్చేసి జనసేన మాదిరిగా అయిపోతాడా? లేకపోతే పార్టీని వైకాపాలో విలీనం చేసి అయిపోతాడా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే? అది ఏంది, ఎట్లా అవుతాడు? ఒక క్లారిటీ ఉండాలి కదా. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వైకాపా అనేది కనీసం కాకి కూడా అన్నం పెట్టదు అనేలాగా, అసలు డబ్బులు ఇవ్వదు అనేలాగా మాట్లాడుతాం. అంటే పార్టీలు డబ్బులు ఇస్తే పనిచేస్తాను నేను అనేలాగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది వీళ్ళ నిజ స్వరూపం. అందుకని ఇటువంటి వాళ్ళ మాటలు ఎవరు నమ్మొద్దు అంటే, ఎవరైతే తమ యొక్క కులము, మతము అనే మత్తులో ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా నమ్మొద్దు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.